శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం, పాండురంగాపురం, నంద్యాల జిల్లా. శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ జన్మదిన సందర్భంగా అన్నప్రసాద వితరణ చేసిన దాతలు శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్న ప్రసాద వితరణ జరుగును. ఆలయం గురించి మరిన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన నంబర్ను సంప్రదించండి. ఓం శ్రీ సర్వదేవ పరం కరుణా పరం జ్యోతి నమః. ఓం శ్రీ సర్వదేవ పరం కరుణా పరం జ్యోతి నమః. भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा. भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा. नारायणा हरि नारायणा, नारायणा हरि नारायणा, नारायणा हरि नारायणा, नारायणा हरि नारायणा. भगवान् कलियुग कमलानना श्रीहरि विष्णु नररूप नारायणा. गजाननं भूतगणादिसेवितम् कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्. आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు, భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమేతడు. త్రివిక్రమమూర్తి అయిన దేవుని వలెనున్నాడు, భువి సేవించే వారి పాలి పుణ్య ఫలమీతడు. అదిగో చూడరే భగవాన్ పాదం, అదిగో చూడరే భగవాన్ పాదం. భక్తితో చేయరే శిరసాభివందనం, భక్తుల హృదయాల వెలిగేటి పాదం. 14 భువనాలు పాలించు పాదం, 14 భువనాలు పాలించు పాదం.
మణి అందాల మెరిసేటి పాదం పట్టు వస్త్రము పైన జీరాడు పాదం బలితల మోపిన పావన పాదం శేషుని పడగల నిలిచిన పాదం 14 భువనాలు పాలించు పాదం 14 భువనాలు పాలించు పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం అదిగో చూడరే భగవాన్ పాదం దేవాది దేవతలు కొలిచేటి పాదం జగదేక మాత పొత్తేటి పాదం కామితార్థములన్నీ తీర్చేటి పాదం రాతిని నాతిగా మార్చిన పాదం 14 భువనాలు పాలించు పాదం 14 భువనాలు పాలించు పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం అదిగో చూడరే భగవాన్ పాదం వేదాలు వినుతించు శ్రీ దివ్య పాదం పాపాలు పరిమార్చి కరుణించు పాదం భువనైక మోహన సుకుమార పాదం ముక్తిని ఇచ్చేటి భగవాన్ పాదం 14 భువనాలు పాలించు పాదం 14 భువనాలు పాలించు పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం అదిగో చూడరే భగవాన్ పాదం భక్తితో చేయరే శిరసాభివందనం భక్తుల హృదయాల వెలిగేటి పాదం 14 భువనాలు పాలించు పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం శరణం శరణం భగవన్ పాదం శరణం శరణం భగవతి పాదం అదిగో భగవాన్ భగవాన్ భగవాన్మయం అంతా భగవాన్మయం భగవాన్మయం అంతా భగవాన్మయం చిన్మయ రూపా భగవాన్
అందరికీ నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. ఇక్కడికి విచ్చేసిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల ప్రేమైన భక్తులందరికీ శ్రీ భగవాన్ వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఏకత్వ దినోత్సవం. మనతో మనకి ఏకత్వము, ఎదుటివారితో ఏకత్వము, ప్రకృతితో ఏకత్వము, భగవంతుడితో ఏకత్వం. ఈ ఏకత్వ స్థితి లేకపోవడం వల్లనే మనిషికి మధ్య భేదభావం, దేశాల మధ్య ఘర్షణలు. సో వీటన్నిటికీ కారణము సెల్ఫ్, నేను అనేటువంటి భావన. ఈ స్థితి నుంచి ఏకత్వ స్థితికి వెళ్ళడమే ముక్తి. ఆ జీవన్ముక్తిని మానవ జాతికి ప్రసాదించడానికి వచ్చిన అవతార పురుషులు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. అనేక కారణాల వల్ల మనిషి ఈ ముక్తి స్థితికి దూరమయ్యాడు. మనిషిని తిరిగి ఆ ముక్తి స్థితిలోకి తీసుకుని వెళ్ళడం కోసం ఏర్పడ్డదే మన భగవద్ ధర్మం. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్లు మనకి ప్రసాదిస్తున్న అద్భుతమైన బోధనల ద్వారా, హోమాల ద్వారా, ఉన్నత శిక్షణ ధ్యాన తరగతుల ద్వారా ఈ స్థితిని మనందరము అందుకోగలం. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల కృపతో వేలాది మంది ప్రస్తుతము కారణము లేనటువంటి ప్రేమ, అవధి లేనటువంటి ఆనంద స్థితులని అనుభవిస్తూ ఇతరులకి బదిలీ చేస్తున్నారు. ఎప్పుడైతే 81,000 మంది ఈ అద్భుతమైన ముక్తి స్థితులకి చేరుకుని ఇతరులకు బదిలీ చేయడం జరుగుతుందో అప్పుడు ఈ ప్రపంచంలో స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. స్వర్ణయుగం అంటే తరతమ భేదాలు లేని ఒక ప్రపంచం. తమకు కలిగినవి ఇతరులతో పంచుకుంటూ అందరూ తమ వారే అన్న భావనతో దైవంతో సహజీవనం చేస్తూ అన్ని విధాలుగా ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించడమే స్వర్ణయుగం. అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథిగా ఉండి అద్భుతమైనటువంటి ఆ భగవద్గీతను బోధించి మార్గదర్శకం చేశారు. అదేవిధంగా నెలకి ఒకసారి సంఘ సభ్యుల కోసం జరిగేటువంటి ముక్తి మోక్ష తరగతుల్లో జ్ఞానాన్ని అందిస్తూ ఇహపరాలను ఫుల్ఫిల్ చేస్తూ నమ్మిన భక్తులందరికీ ఉన్నత చైతన్య స్థితులకు తీసుకుని వెళ్తున్నారు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. జై బుల ముక్తి మోక్ష ప్రదాత పరంజ్యోతి భగవతి భగవానికి జై. జై బుల స్వర్ణయుగ స్థాపక పరంజ్యోతి భగవతి భగవానికి జై. మన ఆనందం కోసము, ఇతరుల ఆనందం కోసము, ప్రపంచంలో శాంతి సౌఖ్యాలు నెలకొని ప్రజలందరూ ఆనందంగా జీవించడం కోసము మనం ఇప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల ఆశీర్వచనాలను కోరుకుందాము. ఈ పవిత్ర ముక్తి కార్యంలో మనందరము భాగస్వాములు అవుతాము. मुक्तीश्वराय कल्की देवाय करुणाकराय महादेवाय दयामयाय एकत्ववरदाय दयामयाय एकत्ववरदाय अद्भुतप्रदाय अनन्तमहिमाय बान्धव्यप्रदाय भगवत्स्वरूपाय बान्धव्यप्रदाय भगवत्स्वरूपाय श्रीकल्किदेवाय नमः. श्रीकल्किदेवाय नमः. श्रीकल्किदेवाय नमः. श्रीकल्किदेवाय नमः. श्रीकल्किदेवाय नमः. అడుగో అతడే ఆనందమయుడు
అఖిల జగాలకు అధినాయకుడు అడుగు అతడే ఆనందమయుడు అఖిల జగాలకు అధినాయకుడు కల్కి రూపుడు కమలలోచనుడు కల్కి రూపుడు కమలలోచనుడు బాధలు బాపిడి శ్రీ భగవానుడు బాధలు బాపిడి శ్రీ భగవానుడు అడుగు అతడే ఆనందమయుడు అఖిల జగాలకు అధినాయకుడు ముమ్మూర్తులకు మూలము అతడు ముజ్జగములకు జనకుడు అతడు ముమ్మూర్తులకు మూలము అతడు ముజ్జగములకు జనకుడు అతడు త్రిగుణాతీతుడు త్రివిక్రముడతడు త్రిగుణాతీతుడు త్రివిక్రముడతడు త్రిభువననాథుడు శ్రీ భగవానుడు త్రిభువననాథుడు శ్రీ భగవానుడు అడుగు అతడే ఆనందమయుడు అఖిల జగాలకు అధినాయకుడు నాలుగు వేదముల సారము అతడు అష్టదిక్కులాధిపతి అతడు నాలుగు వేదముల సారము అతడు అష్టదిక్కుల అధిపతి అతడు సప్త స్వరముల మధురిమ అతడు సప్త స్వరముల మధురిమ అతడు సప్తర్షులచే కీర్తితుడతడు సప్తర్షులచే కీర్తితుడతడు అడుగు అతడే ఆనందమయుడు అఖిల జగాలకు అధినాయకుడు ఆది అంత్యములు అందని వాడు అంతట తానే నిండిన వాడు ఆది అంత్యములు అందని వాడు అంతట తానే నిండిన వాడు అందరి మనసులు తెలిసిన వాడు అందరి మనసులు తెలిసిన వాడు అందరి మనుగడ చూసెడివాడు అందరి మనుగడ చూసెడివాడు అడుగు అతడే ఆనందమయుడు అఖిల జగాలకు అధినాయకుడు అడుగు అతడే ఆనందమయుడు అఖిల జగాలకు అధినాయకుడు కల్కి రూపుడు కమలలోచనుడు కల్కి రూపుడు కమలలోచనుడు బాధలు బాపిడి శ్రీ భగవానుడు బాధలు బాపిడి శ్రీ భగవానుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.